తెలంగాణ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా అందరూ కలిసి ఆడి పాడారు. పలువురు ప్రముఖులతో, కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకలు చేసుకున్నారు. హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన మనువడితో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషారెడ్డి కుమారుడితో కలిసి సరదాగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి పాల్గొన్న వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిమానులతో, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో బైక్ పై తిరుగుతూ స్థానికులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి. ఆకాంక్షలు. ఆనాడు నరకాసురుని వధించినప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుని ఆ సంబరాల భాగంగా రంగులు జరుపుకునే కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజు హోలీ పండుగ కూడా ఇంచుమించుగా అదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించినాం కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యం పరిడబిల్ల అని చెప్పని అదే పద్ధతిలో ఇలా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించడం జరిగింది. కాబట్టి మళ్ళీ దానికి దీనికి పోలిక ఉంది అని నా భావం. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. అటు మోండా మార్కెట్ డివిజన్, బండిమెట్, బేగంపేట్ డివిజన్లలో హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. కరీంనగర్ లో బైక్ పై తిరుగుతూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సంజయ్. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి కలర్స్ చల్లుకున్నారు. ఇంటికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ పై రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ధర్మంలో ప్రతి పండగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు బండి సంజయ్. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లిలోని వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సునీత. మహిళలతో కలిసి కాసేపు హోలీ ఆడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. పార్టీ కార్యకర్తలతో కలిసి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తమ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి హోలీ వేడుకలకు ఎస్పీ రోహిత్ ను ఆహ్వానించారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన రోహిత్ తమ సిబ్బందితో కలిసి హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని అక్కడే హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. డీజే పాటలకు డాన్సులు చేశారు. సిరిసిల్ల జిల్లాలోనూ హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు, చిన్నారులు హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హోలీ వేడుకల్లో పాల్గొని డాన్సులు చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లు తమ కార్యాలయాల్లో సిబ్బందితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు స్టెప్పులు వేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. ఇటు ఏపీలోనూ హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పల్నాడులో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన బైక్ పై వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉట్టికొట్టారు. అక్కడే ఉన్న మహిళలతో కలిసి కాసేపు సరదాగా డాన్స్ చేశారు. గతేడాది కూడా ఆయన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.